వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎక్కడ పట్టినా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో చేసిన పాపాలు, ల్యాండ్ రికార్డ్స్ మారిపోతాయి. రీసర్వే పేరుతో మొత్తం ముంచేసేసినారు. ఎవరి పొలం 5 ఎకరాలు ఉన్నోళ్ళకి 4 ఎకరాలు కనపడుద్ది, ఎకరా ఉండేవాళ్ళకి 2 ఎకరాలు కనిపిస్తుంది. ఇటువంటివన్నీ చేసి పెట్టినారు. అస్తవ్యస్తమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది. వాటిని రెక్టిఫికేషన్కే చాలా టైం పడుతుంది. మళ్ళీ నిన్న ఆయన సూక్తులు చెప్తున్నాడు. ఆయన ప్రజల కోసం బతికా అంట. ప్రజల్ని డబ్బు కోసం బతికావు, ప్రజల ప్రాణాలు తీసావు. ఈరోజు లిక్కర్లో ఏమని తేలింది? 3200 కోట్లలో 2900 కోట్లు బాస్కు చేరింది. బాస్ ఎవరు? 2019-24 మధ్య రాష్ట్రానికి బాస్ ఎవరు? జగనన్న, మన బిడ్డ. ప్రజలు బుడ్డ ముంచినాడు. ఆయన సూక్తులు చెప్తున్నాడు. ఆయన పద్ధతిగా బతికాడంట. ఇప్పుడు అందరినీ కేసులు పెడుతున్నారు. ఎవరి మీద పెట్టారు కేసులు? నీ మాదిరిగా తప్పుడు కేసులు పెట్టారా? ఎంతమందిని అరెస్ట్ చేయించావు? ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎంతమంది మాజీ మంత్రులు, ఎంతమంది మాజీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయించావు? లెక్క చూసుకోలేదా మీరు? చూసుకోలేదా? ఇప్పుడు చెప్తున్నావా? వల్లభనేని వంశీ చాలా పైనుంచి దిగొచ్చాడా? ఆయన బుద్ధుడా? ప్రసన్న కుమార్ రెడ్డి, ఎటువంటి వాళ్ళ పేర్లు చెప్తున్నావా నువ్వు? దుర్మార్గాలు చేసిన మనుషులు, వ్యక్తులు వాళ్ళు. ప్రజల ఆస్తులు, ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళు. అందుకని ఏదేమైనా ఫార్చునేట్లీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. మంచి పరిపాలన జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు, మీరేమైనా చేస్తే నా చేతిలో ఉండదు, 4 ఏళ్ల తర్వాత అసలు నీ చేతిలో ఏది ఉండదు. జరగబోయేది అది ఒక్క సిట్. ఇప్పుడు అది ఉంది, సిబిఐ కేసు 43,000 కోట్లది. ఇంచుమించు 13 సంవత్సరాలు అయిపోయింది. 13 కేసుల్లో 13 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి. ముద్దాయి, మొదటి ముద్దాయి ఎంత? 43,000 crores. ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి 43,000 కోట్ల కుంభకోణంలో మొదటి ముద్దాయిగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉండరా దేశంలో? మళ్ళీ ఇప్పుడు 3,200 కోట్లు. 3,200 కోట్లు డబ్బులు కాదు, 30,000 మంది ఈ మద్యం, ఈ ఇల్లిసిట్ లిక్కర్, ఈ కల్తీ మద్యం తాగి చనిపోయినారు. లక్షల మంది బెడ్ ఎక్కారు. పొగతోటకు పోతే ఆ మందు తాగిన వాళ్ళు, జగనన్న బ్రాండు, జే బ్రాండు హాస్పిటలైజ్ అయినారు. అలా ముద్దుముడి చెరుకు ముడుకు పోతే ఒక 25 మంది ఆ మందు తాగి చనిపోయినారు. భార్యలు వితంతువులు అయిపోయినారు. నేనే కళ్ళారా చూశాను. ఇటువంటివన్నీ చేసి ఈరోజు నువ్వు సూక్తులు చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినేదానికి సిద్ధంగా లేరు. తమరు మళ్ళీ తిరిగి వచ్చేది లేదు, సచ్చేది లేదు. కూటమి ప్రభుత్వం కొనసాగుద్ది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.